నువ్వు ఒక్కసారి ఆ ఏసీ రిమోట్ తీసుకోవా? ఆ, అది నాకు సేపు ఆఫ్ చేద్దాం ఇలా. Recording in progress. లాస్ట్ క్లాస్ లో టాపిక్ చెప్పుకుంటున్నాం కదమ్మా, సెషన్ స్టార్ట్ చేసాం. మీకు చిన్నగా అసలు ఏసీసీఏ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, ఎలా చదవాలి, అట్ ది సేమ్ టైం ఏసీఏ సంబంధించి మనకి బాక్స్ ఎంసీక్యూస్ అవన్నీ ఎలా డీల్ చేయాలని చిన్నగా చూద్దాం. ఫస్ట్ ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత మనం చూస్తే అర్థం అవుతుంది మనం చదువుతున్నది మనం ఎంసీక్యూస్ ఎలా లింక్ చేసుకోవాలని. జస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ మన ఇంట్రడక్షన్ లో ఉన్నాం కదా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏంటి? టూ థింగ్స్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఇట్స్ మేనేజ్మెంట్ యాక్టివిటీ. ఇది నార్మల్ యాక్టివిటీ అయితే కాదు, ఇట్స్ మేనేజ్మెంట్ యాక్టివిటీ. ఏమేమి మేనేజ్ చేస్తారు? ఎక్విజిషన్, యూజ్ ఆఫ్ ఫినాన్షియల్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ రిసోర్స్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అండ్ ది ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యేలాగా, ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఏంటో ఉంటుంది, దాన్ని రీచ్ అయ్యేలాగా దెన్ వీ నీడ్ టు ప్లాన్ ఎక్విజిషన్ అండ్ యూజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. ఫినాన్షియల్ ప్లానింగ్. Financial planning చేసేటప్పుడు ఫస్ట్ ప్లాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్షూర్ ద ఎనఫ్ ఫండింగ్ ఈస్ అవైలబుల్ ఫర్ ది రైట్ టైమ్ టు మీట్ ది నీడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. టైం అవన్నీ ఉండాలి. సో ఇవన్నీ అండ్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, మీడియం టర్మ్ నాన్ కరెంట్ అసెట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ నీడ్స్, లాంగ్ టర్మ్ బెడ్ కానీ ఇలాంటివన్నీ నీడ్ అవ్వాలి. సో ఇవన్నీ మనం మీట్ అయ్యేలా ఇవన్నీ చెప్తున్నాం కదా, షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, మీడియం టర్మ్ ఏంటి. వీ హ్యావ్ టేకెన్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఇవన్నీ ప్లాన్ చేయడాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్సింగ్ డెసిషన్స్ అనేవి ఇవి చెప్తున్నాం. ఇది ఫైనాన్సింగ్ డెసిషన్స్ అంటే ఏంటి? డెట్ ఎంత ఉంటుంది, ఈక్విటీ ఎంత ఉంటుంది అని ప్లాన్ చేయడం. ఇన్వెస్టింగ్ డెసిషన్స్ అంటే వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. Whereas in case of dividend decisions, so how much we have to repay and how much we pay dividend. So deciding it is nothing but the dividend policy. ఇవి కూడా చెప్పుకున్నాం కదా. Then types of invest internal to the business. Actually, we have a some type of investment decisions. Example, internal. These are internal decisions: whether to undertake the new project or not, whether to invest in the new plant and machinery, or R&D. R&D means research and development decisions: whether to take the research and development or stop it, or investment in the marketing or advertisement campaign. So advertisement campaign ఇవన్నీ చాలా అవుతాయి, ఇవన్నీ డిసైడ్ అవుతాం. సో how will you decide అనేది మన next topics. Each and everything is a different topic. Decision involving external parties. So whether to carry out or take over the merger, or whether to engage in a joint venture. So we need to decide with the other party. In case of merger, so we need to take the other entity also. Other entity is the external entity. In joint venture, we need to go with the other entity. It is also external entity, not the internal decision. And disinvestment decisions: whether to sell off the unprofitable segment of the balance sheet, whether to sell off the surplus or old plant and machinery and sell of subsidies. C1. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవి ఇవన్నీ చేసుకోవాలి. అన్ప్రాఫిటబుల్ సెగ్మెంట్స్ కానీ, సర్ప్లస్ కానీ, సబ్సిడీస్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చాము. సో ఇవి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే ఇక్కడ వరకు చూసినట్టున్నాం కదా. అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్. సో ఇది ఇక్కడ so detail the performance of the organization over the definite period and state the affairs at the end of the period. Actually, in case of financial accounts, they give the details of the financial performance. For example, what is a gross profit? So, మీకు ఒకసారి అవుతుంది.
Okay. First of all, if you take the financial statements and also management accountant, management accounts, financial accounts, nothing but financial statements, financial accounts. Let's take an example. First thing, so here we have a gross revenue or net revenue. Revenue means sales. We have 10 lakhs, 10 lakhs of sales. For example, we have started a business and sales are 10 lakhs minus COGS, cost of goods sold. So we have manufactured one product and we sold that product for 10 lakhs. Then what is the cost of the product? The cost COGS means it's a manufacturing cost. It happened in the factory after adjusting closing stock. The cost of the product sold is around, I think it is 6 lakhs. Okay. The resultant thing is gross profit. How much is the gross profit? 4 lakhs. 4 lakhs is the gross profit minus operating expenses. Operating expenses. In operating expenses, we have administration. Administration expenses happen in the administration office. CEO, CFO, accountant, everybody there, their salary and maintenance of the building and depreciation of the computer in that administration office. Everything come under this administration expenses. It will be around 60,000. Next one, selling and distribution expenses. Selling and distribution expenses. Entama 40,000. Hmm. 3 lakhs. So it will become operating income. Become operating income. We call it as EBIT. What is the full form of EBIT? Earnings before interest and taxes. We call it as operating income also. Next one, minus other expenses or other incomes. Other income means it would be addition. It would be addition. So minus other expenses. Other expenses means we take it as interest. How much interest is there? Means 20,000 is the interest. If you reduce it, what is the balance? PBT. How much? 2 lakh 80,000. PBT means profit before tax. Thereafter, we reduce tax with the rate of 30%. How much? 2 lakh 80 into 30%. 80? 84,000. Balance 1 lakh 96,000. What is this? PAT or net income. Net income or net profit, whatever the case. This way we prepare a income statement or P&L account in a financial accounts. But this will not help for the management to take decision. ఇది help అవుతుందా అసలు ఏం తీసుకుంటాం ఇక్కడ అనలైజ్ చేద్దామమ్మా దిస్ COGS will happen in factory. ఎక్కడ కాస్ట్ ఇది ఫ్యాక్టరీలో. This administration expenses will happen in admin office. And this selling and distribution expenses will incur in selling and distribution department, selling and distribution office. And these other expenses are there. So in income statement, we are showing the entire expenditure in a department wise. There are three major departments in the company. First one is a factory. Second one is a administration office. Third one is a selling and distribution. This is very required for the investor to see how much is happening in the factory, how much is happening in the administration, and how much is happening in the selling and distribution. The details will be required for the investor, not for the management.
So to take the decision, the investor requires the shares and the investor requires the division of how much happened for tax, how much is the other expense, how much is the other income, how much is the revenue. So all those things will be required for the investor to take the decision. This is for the users or stakeholders of the company. But we require financial information for decision making, not for the investing decision. For decision making, whether to go for the project or not, how much debt we need to take, how much liability we need to take. The entire thing will be presented in the following way. First one, in case of revenues, we take revenue minus variable cost, we get contribution minus fixed cost, we get net profit or net income. So this is a simple way, but very useful. First revenue is 10 lakhs. In that revenue, we take a variable cost as 66 lakhs. Just for example, 6 lakhs plus 20,000, 6 lakhs 20. Just for the sake of example. Sometimes we don't take interest part. We consider that interest expense is a capital interest. Long-term loan holders, loan providers are the capital providers, and we don't take the interest as an expenditure sometimes. But for the sake of example, we take 6 lakh 20 is a variable cost. What is the contribution amount? 3,80,000. ఇంట్రెస్ట్ అనేది కొన్నిసార్లు తీసుకోము. మనం లోన్ ప్రొవైడర్స్ కూడా క్యాపిటల్ ప్రొవైడర్స్ లాగా తీసుకొని ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేయండి. సారీ, ఫిక్స్డ్ కాస్ట్ రిమైనింగ్ ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్. Remaining means 1 lakh. So 1 lakh is the fixed cost. How much? 2,80,000. I think this is a profit PBT, right? So you can see this 2,80,000. So what is the difference? Here we present in detail. In accounts, we present the each and every expenditure department wise and in detail. But in case of management point of view, they don't want details. They just want to take the decision. Why they have divided entire cost into fixed and variable? They have divided the entire cost into two formats. So what is the two formats? What is the two types of cost? Variable cost and fixed cost. Variable cost and fixed cost. Why means the manager can control only variable cost generally. He can't control fixed cost because fixed cost is already committed cost. For example, I take the building for rent. So we need to pay rent even there is a business or no, there is no business. But in case of variable cost, if there is a business and if there are sales, the cost will happen. మీరు హోటల్ పెట్టారమ్మా, సో సపోజ్ డెలివరీ ఎంతో పర్టికులర్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, మనకి ఫుడ్ ఎంత అయితే ఆర్డర్ వస్తుందో అంతే తయారు చేస్తూ ఉంటారు. ఏ ఆర్డర్ వస్తే అది తయారు చేస్తారు. మా అయితే కొంచెం క్లోజింగ్ స్టాక్ ఉంటుందేమో అంతే. బట్ ఫిక్స్డ్ కాస్ట్ మనం కంట్రోల్ చేయలేం. ఏది కంట్రోల్ చేయగలం, ఏది కంట్రోల్ చేయలేం? వేరియబుల్ కాస్ట్ కంట్రోల్ చేయగలం, ఫిక్స్డ్ కాస్ట్ కంట్రోల్ చేయలేం. అంటే ఇప్పుడు నేను ఏది చేసినా సరే ఏది నా హ్యాండ్స్ లో ఉంటుంది? వేరియబుల్ కాస్ట్. దట్స్ వై ఇక్కడ వరకే నా డెసిషన్, ఇవన్నీ రిజల్ట్స్. సో అందుకని ఈ బాక్స్ డివైడ్ చేసుకుంటాను. ఐ కాంట్ కంట్రోల్ మై ఫిక్స్డ్ కాస్ట్, సో నేను కంట్రోల్ చేయలేను. ఐ కంట్రోల్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్ అండ్ రెవెన్యూ ఈజ్ ఆన్ మై కంట్రోల్, నా సేల్స్ నా ప్లానింగ్ బట్టి. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. సో 10 lakhs minus 6 lakhs ఉంటాయి ఎంతమ్మా? 3,80,000 కాంట్రిబ్యూషన్. సో ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ఎంత వస్తుంది? ప్రాఫిట్ వస్తుంది 2,80,000. 2,80,000 is the profit. సార్ ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే మనకి ఏమవుతుంది సార్ అంటే, ఫస్ట్ ఈ ఫార్మాట్ చూడగానే సింపుల్ గా ఉన్నా సరే చాలా మీనింగ్ ఉంటుంది ఈ ఫార్మాట్ లో. కాంట్రిబ్యూషన్ అనే ఒక వర్డ్ మీరు వింటున్నారు. ఈ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకునే నేను, ఎందుకంటే నేను ప్రాఫిట్ ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాను. దేని బేస్ చేసుకుని? కాంట్రిబ్యూషన్. బికాస్ ఐ కెన్ కంట్రోల్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్ జనరల్లీ. సో కాంట్రిబ్యూషన్ ని నేను మేనేజ్ చేయగలను. ఇప్పుడు నా గ్రేట్నెస్ ఏంటి అంటే నేను ఏం చూడాలి? కాంట్రిబ్యూషన్ చూడాలి. ఫిక్స్డ్ కాస్ట్ నా హ్యాండ్స్ లో లేదు, ఆల్రెడీ కంపెనీ ఫిక్స్ అయిపోయింది, వేరే మేనేజర్ ఫిక్స్ చేశారు, నా హ్యాండ్స్ లో అయితే లేదు. బట్ నేను అని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఎక్కడ చూస్తారు సార్ అంటే కాంట్రిబ్యూషన్. For decision making, contribution is very relevant. And also we take opportunity cost. So opportunity cost కూడా తీసుకుంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అకౌంట్స్ లో
nowhere we take opportunity cost in accounts. ఏంటమ్మా అది opportunity cost. So what is this opportunity cost? Opportunity cost is nothing but contribution foregone. Benefit, contribution or benefit, contribution or benefit foregone, contribution or benefit foregone, contribution or benefit foregone. So what does it mean? For example, మీరు ఒక జాబ్ చేస్తున్నారమ్మా, you are a Mr. A, you have a job. The salary for the job is 80,000. You left the job and you started the business. Business start చేశారు. And the revenues you got is 1 lakh. And the expenses you spent is um, 30,000. How much it is? 70,000. ఎవరో మీ గ్రాండ్ ఫాదర్ ఎవరో వచ్చి అడిగారు, హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ అంటే బిజినెస్ సక్సెస్ అయింది, ప్రాఫిట్ 70,000 అన్నారు. రియలీ మీకు లాస్. నార్మల్ గా చూసిన ఈ క్యాలిక్యులేషన్ ఏం లేకుండా మీరు జాబ్ మానేసి వచ్చినందుకు మీకు లాస్ వచ్చింది. ఎంత వచ్చింది లాస్? అదే నువ్వు అసలు ఏ బిజినెస్ చేయకుండా జాబ్ లో ఉంటే 80,000 వచ్చేది, నువ్వు బిజినెస్ చేయడం వల్ల 70,000 వచ్చింది, నీకే 10,000 లాస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిస్క్ యూ హావ్ టేకెన్. సో ఇక్కడ వాట్ ఎవర్ ఆ 10,000 ఎలా వస్తుందని చెప్తాను. మైనస్ ఆపర్చునిటీ కాస్ట్. ఏంటమ్మా మీరు ఏం లాస్ అయ్యారు బిజినెస్ చేయడానికి? ఆపర్చునిటీ కాస్ట్ ఎంత లాస్ అయ్యారమ్మా? కాదు, 80,000 లాస్ అయ్యారు. ఎంత లాస్ అయ్యారు? 80,000. ఫోర్గోన్ ఏంటి? 80,000. ఇప్పుడు చెప్పండి, అల్టిమేట్ గా 10,000 ఇస్ ద లాస్. మీరు బిజినెస్ చేయడం వల్ల మీరు అనుకుంటున్నారు మీకు ప్రాఫిట్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, కానీ డెసిషన్ మేకింగ్ లో ఇది కూడా తీసుకుంటాం. వాట్ ఎవర్ యూ లాస్ట్ బై టేకింగ్ దిస్ డెసిషన్, సో ద ఆల్టర్నేటివ్ ఏదైతే ఆల్టర్నేటివ్ ఉందో, ఆల్టర్నేటివ్ వల్ల మీరు ఏదైతే లాస్ అయ్యారో దా లాస్ ను కూడా కన్సిడర్ చేసి, అంటే ఎందుకు సార్ చేయాలంటే ఊరికే వచ్చి అడిగేస్తారమ్మా. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, బిల్డింగ్ లో ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ఎఫ్డి చేసుకోవాలి. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. యూ హ్యావ్ 10 lakhs, యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బిల్డింగ్ అండ్ ఆల్సో యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఎఫ్డి. మీకు ఒక 10 lakhs ఉన్నాయి, రెండిట్లో ఏదో ఒకటే చేయాలి. వాట్ వుడ్ యూ డూ? ఏదో ఒకటి చేస్తారు మొత్తానికి, బిల్డింగ్ లేకపోతే ఎఫ్డీనో చేస్తారు. అంతా అయిపోతుంది, రిటర్న్ వచ్చేసరికి ఎవరో వచ్చి ఊరికే అంటారు ఎఫ్డిఏ చేసి ఉండాల్సింది అని. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తాం, ఒకవేళ ఎఫ్డి చేసి ఉంటే ఎంత వచ్చేది అని అడుగుతాం, ఎంత వచ్చేదని. అది తీసేసి ఇదిగో అది తీసేసినా నాకేమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. దాన్ని ఆపర్చునిటీ కాస్ట్. చూడండి, లాస్ వచ్చింది. అంటే మీరు ఏదైతే చాలా మంది అంటూ ఉంటారు డెసిషన్ మేకింగ్ రాంగ్ అని, నేను తీసుకున్న డెసిషన్ రైట్. అంటే నేను ఏదైతే ఆల్టర్నేటివ్ తీసుకొని వదిలేసానో అది కన్సిడర్ చేసిన తర్వాత కూడా ప్లస్ రావాలి, పాజిటివ్ రావాలి. ఆ పాజిటివ్ వచ్చినప్పుడే మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని. అలా పాజిటివ్ రావాలంటే అక్కడ మీరు వదిలేసిన దానికి సంబంధించిన బెనిఫిట్ ఉంటుంది కదా, ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ని కూడా ఇక్కడ వదులుకున్నారు కదా మీరు, ఇక్కడ మైనస్ చేయాలి. దాని పేరు ఏం పెట్టాలమ్మా? ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు చదవండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్? కాంట్రిబ్యూషన్ లాస్ట్ ఆర్ బెనిఫిట్ ఫోర్గోన్ ఇస్ నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ మీన్ ఆపర్చునిటీ కాస్ట్. కన్సిడర్ చేయాలా అవసరం లేదా? ఎస్, ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. It is relevant for decision making. It is relevant for decision making. So 2 things we have considered. Variable cost is relevant for decision making. Opportunity cost is relevant for decision making. Okay, two things. Next one, sunk cost. What does it mean? Sunk cost means historical cost. Sunk cost means historical cost. That means you have taken some decision, you have purchased some machinery 2 years back or 3 years back. There's nowhere related to the decision. అంటే మీరు ఆ డెసిషన్ తీసుకున్నా, ఇప్పుడు తీసుకోబోయే డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా అదేం చేయలేరు మీరు, ఆల్రెడీ హ్యాపెన్. సో దాన్నే సమ్ కాస్ట్ అంటారు. మనం ఏం చేయలేం. అంటే మీరు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చేయకపోయినా అదేం రివర్స్ అవ్వదు, అలాగే ఉంటుంది. ఆల్రెడీ కొనేసారు కదా, ఏదో వేరే ఇప్పుడు ఎందుకు ఊరికే కొన్నారు మీరు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తేనే ఆ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోతే ఎక్స్పెండిచర్ ఉండదు, ఇట్ విల్ నాట్ బి దేర్. దెన్ దాన్ని రిలవెంట్ కాస్ట్ అంటారు. బట్ సమ్ కాస్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ తో రిలేటెడ్ ఉంటుందా, రిలేటెడ్ లేదా?
రేటే లేదు. ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ఉంది కదా, ఏం చేయలేము. సో అందుకని సంక్ కాస్ట్ అనేది రిలవెంటా ఇర్రిలవెంటా? ఇర్రిలవెంట్. Again, there is another thing is there. This is the first one, this is the second one, and third one. Additional or avoidable. Additional or avoidable. Additional or avoidable fixed cost. Additional or avoidable fixed cost. Additional or avoidable fixed cost. So what does this mean? Avoidable means fixed cost. Avoidable fixed cost. The name itself is saying avoidable fixed cost can be eliminated or eliminated if project is not accepted. If it is accepted, it will be there. If it is not accepted, it will not be there. For example, మీరు ఒక హోటల్ స్టార్ట్ చేశారమ్మా, క్యాటరింగ్ సెంటర్ కూడా పెడదాం అనుకుంటున్నారు. ప్రెసెంట్ హోటల్ సరిపోతుంది, బట్ క్యాటరింగ్ పెట్టాలంటే మీరు అడిషనల్ గా ఇంకొక చెఫ్ ని అపాయింట్ చేయాలి ఫిక్స్డ్ కాస్ట్. అడిషనల్ గా ఇంకొక స్టవ్, కటలరీ మిషన్ అపాయింట్ చేయాలి, పర్చేస్ చేయాలి. ఇన్ కేస్ క్యాటరింగ్ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. జనరల్లీ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఇర్రిలవెంట్. బట్ ఫిక్స్డ్ కాస్ట్ లో 2 టైప్స్ ఉంటాయమ్మా. ఏంటి ఆ 2 టైప్స్ సార్ అంటే, ఫిక్స్డ్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ హాస్ 2 టైప్స్. ఫిక్స్డ్ కాస్ట్ లో 2 టైప్స్ ఉంటాయమ్మా. ఏంటి సార్ 2 టైప్స్ అంటే, ఆల్రెడీ కమిటెడ్ ఆర్ ఆల్రెడీ వాట్ ఎవర్ థింగ్, unavoidable. Next thing, avoidable. Avoidable. So unavoidable means we have already decided, we have already committed. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ అసలు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్ యువర్ యాక్సెప్టింగ్, ఇట్ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిస్ కాస్ట్. రెంట్ ఆఫ్ ది బిల్డింగ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్, ఆల్రెడీ పర్చేస్డ్ మిషనరీ, it has no influence on the fixed cost, unavoidable fixed cost. Then it is ఏమమ్మా, ఇది రిలవెంటా ఇర్రిలవెంటా? Irrelevant for decision making. So whatever the cost related to the project, if you have accepted the project, then the cost will be there. If you have not accepted the project, then it can be avoided. So then it is relevant for decision making. So final conclusion question, whether fixed cost is relevant or irrelevant? Both. Ela, if it is unavoidable, it is irrelevant. It is avoidable, relevant. బట్ ఏం చెప్పకుండా అడిగితే ఇర్రిలవెంట్. నాన్న ఏం చెప్పలేరు, ఇర్రిలవెంట్. ఎందుకంటే ఏం చెప్పలేదంటే మనం ఏ కేటగిరీ తీసేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ కేటగిరీ ఏం చెప్పలేదు, జస్ట్ ప్లెయిన్ క్వశ్చన్ అడిగాం, ఫిక్స్డ్ కాస్ట్ రిలవెంటా ఇర్రిలవెంటా అంటే ఇర్రిలవెంట్. అడిషనల్ ఆర్ అవాయిడబుల్ అని చెప్తేనే మనం రిలవెంట్ కింద తీసుకుంటాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? So these are the 3 things we have learned. First thing, what is the difference between accounts and management accounts? In management accounts, we divide the entire expenditure into 2 categories: fixed cost and variable cost. And thereafter, in accounts, we don't consider the opportunity cost, but in management accounts for decision making, we consider opportunity cost. Opportunity cost means contribution foregone. But in accounts, the sunk cost is considered and there is an entry. If you are using the old asset for this project, you pass the depreciation entry in the books of accounts of the project. But in case of decision making, we didn't consider sunk cost because the new project has no influence on the sunk cost. And also additional, in accounts, every fixed cost will be considered and the entry will be passed. But in case of this decision making and management accounts, the only relevant cost, that means avoidable fixed cost is only considered, and unavoidable fixed cost is irrelevant. It will not consider. These are the differences between. There is another difference is there regarding closing stock. So we have not considered closing stock here, right? There is another difference is there, closing stock. అది మన తర్వాత డిస్కస్ చేద్దాము. There is another difference, treatment of closing stock is there.
ట్రీట్మెంట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. అది తర్వాత ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ limited companies must by law prepare financial statements. Financial statements we need to follow a fixed format. ఏదైనా P&L balance sheet అంతా మన ఇండియాలో అయితే షెడ్యూల్ 3 ఇక్కడైతే IFRS ఫార్మాట్ ఫాలో అవ్వాలి. బట్ మేనేజ్మెంట్ అకౌంట్ ఒక ఫార్మాట్ ఏం లేదు, మన ఇష్టం. ఇప్పుడు చూడండి, నేను ఇన్కమ్ స్టేట్మెంట్ ఫార్మాట్ లో రాస్తాను. ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంట్స్ చూడండి నార్మల్ గా రాస్తాను. There is no legal requirement is there, but it has a format. Format is determined by law and accounting standards, whereas no strict rules as per management discretion. మన డిస్క్రిప్షన్ ప్రకారం అది ఫార్మాట్ ఏం అవసరం లేదు. కాంట్రిబ్యూషన్ ఎలా అయినా నేను ఇలా ఫార్ములా లాగా రాయొచ్చు, ఇలా టేబుల్ లాగా రాయొచ్చు, నా ఇష్టం. కాంట్రిబ్యూషన్ ఎలా అయినా కాంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఫార్ములా లాగా రాసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెరాజ్ నేను టేబుల్ లాగా వేయొచ్చు, నా ఇష్టం అది. బట్ వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ అకౌంట్స్ we should write like that only. ఆ ఫార్మాట్ అలాగే రాయాలి. రెవెన్యూ అంటే ఫస్ట్ రెవెన్యూ, ఓడింగ్స్ కూడా అవే యూజ్ చేయాలి. నెక్స్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ బిఎస్ యాజ్ ఎ హోల్, బ్యాలెన్స్ షీట్ నుంచి వస్తుంది. వెరాజ్ ద ఫోకస్ ఆన్ స్పెసిఫైడ్ ఏరియాస్, స్పెసిఫిక్ ఏరియాస్. అంటే we focus on variable cost, not on the all cost, entire cost. We focus on the relevant cost, not on the entire cost. Mostly monetary nature, incorporate non-monetary items also. For example, opportunity cost is there. We have nowhere incurred the opportunity cost. This is a loss thing. అక్కడే మనం స్పెండ్ చేసాము, నో. బట్ నోవేర్ ఇన్ ద అకౌంట్స్ వి మేక్ ఏ ఎంట్రీ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. ఎక్కడ ఉండదు, బికాస్ వీ హ్యావింట్ స్పెండ్ ఇట్ ఆర్ వీఆర్ నాట్ ప్లాన్ టు స్పెండ్ ఇట్. అంటే పెయిడ్ కానీ పేయబుల్ కానీ రెండు కాదు అది. దట్స్ వై వీ హ్యావ్ నో ఎంట్రీ ఫర్ ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ అకౌంట్స్, బట్ వీ హ్యావ్ ఎంట్రీ ఫర్ ఆపర్చునిటీ కాస్ట్. వీ కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ decision making. So that is the best example for this. Example, opportunity cost. Historical picture of past operations, both historical as well as future planning tools. So historical picture of past operations. For example, accounts is made for the already completed year, whereas in case of decision is for few current, based on the historical facts and based on the present scenario, we plan for the future. So, for example, if you are taking a decision, if the tax rate is 50% in the next year, I will consider 50%, not 30%. But in case of accounts, I consider 30% because we are making the last year books of accounts in this year. So that's it. So very important thing, strategy. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ థియరీలో ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటుందమ్మా ఎంసీక్యూస్ లో స్ట్రాటజీ అంటారు. చాలా మంది అంటే ఎస్ఎం చదివారు ఎస్ఎం ఎవరు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మన జనరల్ లైఫ్ కి లింక్ చేసుకోవచ్చు, కార్పొరేట్ కి లింక్ చేసుకోవచ్చు, అన్నిటికి లింక్ చేసుకోవచ్చు. మనం లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మీరు మీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, పెద్ద కంపెనీ వాళ్ళ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, అన్ని తీసుకుందాం. అసలు స్ట్రాటజీ అంటే ఏంటో చూద్దాం, అండ్ మన స్ట్రాటజీ కూడా వేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ స్ట్రాటజీ? స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్యూచర్ ప్లానింగ్. ఇట్స్ అ మిషన్ అండ్ విజన్. సో బేస్డ్ ఆన్ దట్ వి డెవలప్ అవర్ స్ట్రాటజీ. మనకు పెద్ద టాపిక్ ఉంది, అక్కడ డీటెయిల్ చూద్దాం, బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాత్రం చూద్దాం. ఇఫ్ యూ సీ వన్ థింగ్, మీరు చూసినట్లయితే గుండంకులు ఉంటారు, లలిత జ్యువెలర్స్. అతని స్ట్రాటజీ ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్ స్ట్రాటజీ? ఎందుకు అతను క్లిక్ అయ్యాడు? అడ్వర్టైజ్మెంట్ లో ఏం చెప్తాడు? డబ్బులు ఊరికే రావు. డూ యూ నో వన్ థింగ్? విచ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ హీస్ టార్గెటింగ్? ఎస్, మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఊరికే రావంటే వాళ్ళ కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. సో అతని స్ట్రాటజీ ఏంటి? అతనికి ఒక క్లారిటీ ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ నా షోరూమ్కి రావాలి, తక్కువ రేట్ అంటే వస్తారు. హై క్లాస్ పీపుల్కి డబ్బులు ఊరికే రావు, మీరు తక్కువ రేటు, తరుగు తక్కువ, ఇవన్నీ చూడరు వాళ్ళు. ది సీ ది మోడల్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఈజ్ టార్గెటింగ్
హై క్లాస్ ఆఫ్ పీపుల్ ఎలాగా మోడల్స్ ఎనీవే అతను ఒక 80% ఆఫ్ ది టార్గెట్ ఎవరి మీద పెడతారు అడ్వర్టైజ్మెంట్ చూసిన మిడిల్ క్లాస్ పీపుల్. అది అతని స్ట్రాటజీ. బికాస్ దే ఆర్ షోరూమ్స్ ఆర్ దే ఆర్ ద షోరూమ్స్ ఫర్ ది హై క్లాస్ పీపుల్ అని అతనికి అర్థమైంది. మార్కెట్ లో ఒక గ్రే ఏరియా ఉంది ఫర్ ది మిడిల్ క్లాస్ పీపుల్. చిన్న చిన్న షాపులకు వెళ్తున్నారు కానీ పెద్ద షోరూమ్ భయపడుతున్నారు రావడానికి. చిన్న షాపుల వాళ్ళు కొంచెం గ్యాంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. ఒక ఆర్గనైజర్ గా ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుందని ఐడెంటిఫై చేశాడు. హీ టార్గెటెడ్ అండ్ హీ అచీవ్డ్ ద టార్గెట్. అతను ఇప్పుడు ఈరోజు సక్సెస్ అయ్యాడంటే ఫార్ములా ఏంటమ్మా? అతని స్ట్రాటజీ. స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అతను అందరిలాగా షోరూమ్ పెట్టుంటే తనిష్కు వీటిలాగా అది కూడా ఒకటి ఉండేది, మనం ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అమ్మా. వాట్ హీఈస్ డూయింగ్, వాట్ ఈస్ హిస్ ప్లాన్, వాట్ ఈస్ హిస్ విజన్, వాట్ ఈస్ హిస్ మిషన్, it becomes strategy and strategy becomes operations. Without strategy, without vision and mission, there is no strategy. Without strategy, there is no proper operations. ఏదో అప్పటికప్పుడు అన్న. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్గా మనం ఇలా చేస్తూ ఉంటాం, మేము మీకు ప్లానింగ్ లేదా అని. ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫౌండేషన్ ఫస్ట్ చేస్తామా, స్లాబ్ ఫస్ట్ చేస్తామా? ఫౌండేషన్ ఫస్ట్ చేస్తాం. యూ నో వన్ థింగ్, ఫౌండేషన్ వేసేటప్పుడు వాళ్ళు చాలా ప్లానింగ్ చేసుకుంటారు అమ్మా. ఎంత డిగ్ చేయాలి, ఏంటి, at same time ఇవన్నీ. ఈవెన్ దో ఇఫ్ యూ డూ ది అగ్రికల్చర్, ప్లానింగ్ ఉంటుంది మొత్తం. ఈరోజు ఏంటి, ఈరోజు ఎందుకు పోయింది పవర్? మండే కదా, మండే కూడా తీస్తున్నాడు అమ్మా. వస్తుంది జస్ట్ ఒక స్ట్రాటజీ. వి హ్యావ్ ఎ ప్లాన్ ఉండాలి కదమ్మా. బట్ ఆ స్ట్రాటజీ వేసేటప్పుడు ఏం చేయాలి, అదొక ప్రాసెస్ అమ్మా. బిఫోర్ యువర్ ప్లానింగ్, బిఫోర్ యువర్ ఫ్రేమింగ్ యువర్ స్ట్రాటజీ, వాట్ ఆర్ ది థింగ్స్ యూ నీడ్ టు డూ? దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సెకండ్ థింగ్, స్ట్రాటజీ ఫార్ములేట్ చేశారు, దాన్ని కమ్యూనికేట్ చేయాలి. Communicate to the staff, communicate to the lower level management, and communicate to the worker also. కాకపోతే ఏం జరుగుతుంది, అదొక పాయింట్. ఫస్ట్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేసే ముందు మనం ఏం చేయాలి, స్ట్రాటజీని ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, హౌ స్ట్రాటజీ విల్ బి కమ్యూనికేటెడ్, అండ్ టు హూమ్ ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్, అండ్ వై ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్. 3 things. And thereafter changes to the strategy. ఇది implementation and monitoring. So while you are implementing your strategy, there may be some practical difficulties are there. And in that case, we change our strategy accordingly. In case of environmental changes, we change our strategy. For example, ఇప్పుడు if you see hotels are there, ఇంతకు ముందు హోటల్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా, హోటల్స్ పెడతాం, ఫర్నిచర్ అంతా చూసుకుంటే ఇవన్నీ చూసుకుంటే. ఇప్పుడు ఫస్ట్ హోటల్ పెట్టగానే ఎవరిని పిలుస్తారు తెలుసా? జొమాటో, స్విగ్గీ వాళ్ళని పిలిచేస్తారు. ఫస్ట్ వాళ్ళని రిజిస్టర్ అయితే ఫస్ట్ వాళ్ళని రిజిస్టర్ చేసి తర్వాత ఫర్నిచర్ అవన్నీ అరేంజ్ చేసుకుంటారు. అంటే ఆన్లైన్ ఆర్డర్స్ వెళ్ళిపోతుంది చాలా వరకు. అంటే ఒకప్పుడు మేము అలా చేసేవాళ్ళం, ఇప్పుడు అలా చేయట్లేదు. స్ట్రాటజీ మారిపోయింది. ఎందుకు అంటే ఎన్విరాన్మెంట్ మారింది, ఈ కామర్స్ బిజినెస్ అంతా క్లిక్ అయింది. అండ్ ఇప్పుడు మీరు చూసేస్తే ఎవ్రీబడి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది ఈ కామర్స్. ఇప్పుడు మనం చూస్తే మనం ఆన్లైన్ వెళ్ళాం కదా, అందరూ ఎవ్రీ సెక్టర్ అమ్మ ఈ కామర్స్. అకార్డింగ్లీ వి చేంజ్. ఇంతకు ముందు మేము ఏం చేసేవాళ్ళమ్మా, బోర్డు, మార్కర్లు, ఇవి అవి నెక్స్ట్ ఇవన్నీ అరేంజ్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కెమెరా కొన్నాం మేము, కెమెరా, ఈ టచ్ ల్యాప్టాప్ ఇవి కొన్నాం, ప్రొజెక్టర్, టీవీస్. సో వీ హ్యావ్ చేంజ్డ్. సరే, ఫస్ట్ స్టెప్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రాటజీ, ఫస్ట్ స్టెప్ ఇస్ ఫార్ములేషన్. సో ఏం ఫార్ములేట్ చేయాలి, ఎలా ఫార్ములేట్ చేయాలి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ? ఎస్ఎం లాగా ఉంటుంది, బట్ ఎస్ఎం కి ఎఫ్ఎం కి లింక్ చేస్తూ నేను మాట్లాడతాను. సో యూ వాంట్ టు ఫార్ములేట్ ఎ స్ట్రాటజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఎ ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం అని ఒక ఐడియా ఉండాలి. బ్రాడీపేటలో ఏ బిజినెస్ పెడదాం, మనందరం కలిసి ఒక బిజినెస్ పెడదాం. మేము పానీపూరి బండి పెట్టుకున్నామా, హాస్టల్స్ పెడదామా? ఓకే, హాస్టల్ బిజినెస్ ఎంత అవుతుంది అని అనుకోవాలి. ఎక్కడ హాస్టల్ పెడదాం, సో ఎన్ని ఫ్లోర్స్, ఓన్ బిల్డింగ్కి వెళ్దామా, రెంటెడ్ బిల్డింగ్కి వెళ్దామా?
రెంట్ ఎంత అవుతుంది, ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలి, అండ్ హాస్టల్లో స్ట్రాటజీ అమ్మ. ఎవరిని టార్గెట్ చేద్దాం? సిఏ వాళ్ళని టార్గెట్ చేద్దామా? బరడిపేట మొత్తం వాళ్ళే కాబట్టి ఏం చెప్దాం? ఫీజు తక్కువ అని చెప్దాం, ఫెసిలిటీస్ ఎక్కువ అని చెప్దాం, ఫ్రీ వైఫై అని చెప్దాం, ఇంకా ఫుడ్ చెప్తాం. సో ఇఫ్ యూ మేక్ దిస్ ఈస్ అవర్ స్ట్రాటజీ, మీరు థింక్ చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ స్ట్రాటజీ, దట్ ఈస్ ఐడియా. ఏం చెప్తాం అనగానే మీరు యువర్ థింకింగ్ ఏం చెప్తాం. అవును, ఇవన్నీ ఆల్రెడీ వేరే హాస్టల్స్ లో కూడా ఉన్నాయి కదా, మరి మీ స్పెషాలిటీ ఏంటి? Study house. అమ్మా హౌస్ Study house. స్టడీ హాల్ కూడా ఉంటుంది హాస్టల్లో, ఇది లేదనుకుంటాం మనం తెలిసి. ఉన్నాయా? ఓ, స్టడీ హాల్, ఓకే. వెళ్ళి హాల్లో చదువుకోవచ్చు. మీ హాస్టల్లో ఉందా స్టడీ హాల్? ఓన్లీ స్టడీ హాల్ కాదు, హాస్టల్లో స్టడీ హాల్. శ్రీనివాస్ అంటే ఇటు సైడ్ ఉంటుందా? అక్కడ అర్థమైంది. ప్రైవేట్ హాస్టల్ అయితే నాకు తెలిసి ఓకే, స్టడీ హాల్ విత్ స్టడీ హాల్ క్యాబిన్స్ లాగా కట్టేసి స్టడీ హాల్ విత్ హాస్టల్ ఇలా ఏదో ఒకటి పెడతాం. అల్టిమేట్లీ వన్ థింగ్, ఎంత ఫీజు చార్జ్ చేయాలి, రీజనబుల్ గా ఉండాలి, సర్వీసెస్ ఏమి ఉండాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. స్ట్రాటజీ అనేది ఒక రోజులో అయ్యేది కాదు, అట్లీస్ట్ ఒక 1 వీక్ దాని గురించే మాట్లాడుకోవాలి. మీరు కూర్చొని ఏమేమి పెట్టాలి, ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, ఏంటి అని, ఫీజు ఎంత చెప్పాలి. ఒక్కసారి ఫీజు మీరు చెప్పేసిన తర్వాత బ్యాక్ తీసుకోలేరు. కమిట్మెంట్స్ ఇచ్చారు, ఆ ఫీజు అన్నారు, తర్వాత మీరు వచ్చేసి మీరు కట్టే ఫీజుకి ఇంత అని చెప్పకూడదు. అక్కడ రాసి అన్ని ఇవ్వాలంతే. మీకు ఎక్కువ అవుతుందా సరే, నెగిటివ్ వచ్చేస్తుంది. అందుకని ముందుగానే జాగ్రత్తగా ఉంటారు. సో వన్ థింగ్, ఫస్ట్ ఫెసిలిటీస్ అన్ని, హాట్ వాటర్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ, స్టడీ హాల్ ఫెసిలిటీ, ఫుడ్ ఏసీ నాన్ ఏసీ. నెక్స్ట్ వన్ ఫుడ్ కూడా ఇప్పుడు చూసినట్లయితే ఇఫ్ యూ సీ వన్ థింగ్, బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తారు అందరూ, బ్రేక్ఫాస్ట్ బాగా పెట్టాలి. లంచ్ పెద్ద ఏం చేయరు, ఎక్కువ ఒక 2-3 కర్రీలు చేసి లంచ్ లో కొంతవరకు కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ డిన్నర్ బాగా చేస్తారు, డిన్నర్ లో కూడా మీరు రైస్ పెడితే ఎవరు తినరమ్మా. సో ఏదో ఒకటి పరోటాను అవి ఇవి అడిషనల్ ఐటమ్స్ పెట్టేసి రైస్ తగ్గించాలి. సో అప్పుడు స్టూడెంట్ సాటిస్ఫై అవుతాడు. అంటే యూత్ ఏం తింటున్నారు అవి పెట్టాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది హాస్టల్స్ ట్రెడిషనల్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఇంత రైస్ వేయాలి, ఇంత కర్రీ వేయాలి, ఇంత సాంబారు రసం. యూత్ మారిపోయారు. ఒకప్పుడు యూత్ అయి తినేవాళ్ళు, ఇప్పుడు యూత్ అయి తినట్లేదు. అండ్ ఏం సింపుల్ థింగ్ అమ్మా, ఇఫ్ క్యాలిక్యులేట్ దట్ థింగ్, మనకి వీక్లీ వన్స్ పిజ్జానో బర్గరో ఏదో ఒకటి చేసి వెజిటేబుల్స్ హెల్దీ వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ ఎవరు తింటున్నారు ఇక? అది సేమ్ టైం వాళ్ళు కూడా స్టైలిష్ గా తింటారు. సో ఎక్కువ తిన్నా కానీ ఇట్లా అయిపోతాం మళ్ళీ. వీక్లీ వన్సే విత్ రా వెజిటేబుల్స్ పెట్టాలన్న, మళ్ళీ మళ్ళీ అక్కడ చీజ్ ఎక్కువ వేసేసి ఇవన్నీ చేస్తే వీక్లీ వన్స్ పిజ్జా, వీక్లీ వన్స్ బర్గర్ ఎవరు పెడుతున్నారు ఇక్కడ? వీక్లీ వన్స్ పిజ్జా బర్గర్, కానీ కాస్ట్ తక్కువ అవుతుంది నాకు. యూ కెన్ సీ దట్ నేను కర్రీ చేసి ఆయిల్ వేసి అండ్ రైస్ పెట్టి ఇవన్నీ చేసి వీక్లీ వన్స్ అవన్నీ అవాయిడ్ చేసి ఏం పెడతాం? పిజ్జా బర్గర్స్ పెట్టేస్తాం, ఇన్నే సరిపోతాం. దిస్ ఇస్ స్ట్రాటజీ. ఈ హాస్టల్లో పిజ్జా బర్గర్ ఉంటుందంట, అండ్ ఇట్లాంటివన్నీ ఎవరైనా పెట్టారు ఇక్కడ గుంటూరులో? సూపర్. ఫాస్ట్ ఫుడ్ అలా. సూపర్. అది ఎస్ఎస్ ఆయన, మన స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, ఆయన మనలాగే థింక్ చేస్తాడు. సో నేను ఎలా థింక్ చేస్తాను, ఆయన అలాగే థింక్ చేస్తాడు, ఇద్దరం సింక్ అవుతాను. అందుకని నేను అది సజెస్ట్ చేస్తాను ఇప్పుడు పిల్లలకి. ఇప్పుడు మా ద్రోణాలో హాస్టల్ ఫీల్ అయినా నేను ఫస్ట్ ఎస్ఎస్ఏ చెప్తాను, వీళ్ళు ఎస్ఎస్ లో ఉంటున్నాను. అండ్ దట్ థింగ్ ఈస్ దర్, ఇవన్నీ ఏంటమ్మా స్ట్రాటజీ, బట్ సీ ద కాస్ట్ ఆల్సో. మీ చెప్పుకు ఫస్ట్ పిజ్జా బర్గర్ వేయటం రావాలి, అడిషనల్ కాస్ట్ అవ్వకూడదు. అంటే నేను ఏం లింక్ చేస్తున్నాను ప్రతి దానికి నా ఐడియాకి? ఫైనాన్షియల్, బికాస్ వీఆర్ ద ఫైనాన్షియల్ మేనేజర్. సరే, స్ట్రాటజీ ఫార్ములేట్ చేసాం, ఒకటి వేసుకున్నాం, అదంతా ఎప్పుడైతే ది గుడ్ స్ట్రాటజీ ఉంటుందో చెప్పినప్పుడు అందరు నవ్వుతారు అన్న, బట్ ఏం పట్టించుకోవద్దు. మీకు ఒక ఐడియా ఉండాలి, పిజ్జా బర్గర్ పెట్టమంటే హాస్టల్ అని నవ్వుతూ ఉంటుంది, బట్ పెట్టి చూడండి తెలుస్తుంది. సరే,
దెన్ నెక్స్ట్ వన్ అంటే వన్ టైమే పెట్టాలి. బికాస్ ఎందుకంటే సో వన్ థింగ్ ఇస్ సార్, స్టూడెంట్స్ ఏం చేస్తారమ్మా, బయట ఎక్కువ హాస్టల్ బిల్ పెడతారు, బయట కూడా ఎక్కువ అది అవాయిడ్ చేసుకుంటే స్టూడెంట్ చాలా డబ్బులు సేవ్ అవుతాయి. అప్పుడు కట్టేది ఏదో హాస్టల్ కడతారు, ఫీల్ అవ్వడు ఎక్కువ కడుతున్నట్టు. ఎప్పుడైతే స్టూడెంట్ హాస్టల్ కడుతూ బయట కూడా ఫుడ్ కి స్పెండ్ చేస్తున్నాడంటే చాలా ఖర్చు అయిపోతుంది. సో అవి ఎంతవరకు సేవ్ చేస్తాం అనేది మన ప్లాన్. సో ఇవన్నీ సరే, లెట్స్ టాక్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్. హాస్టల్ అయిపోయింది కదా, ఇక్కడ హోటల్ కూడా కవర్ అయిపోయింది హాస్టల్తో. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మాట్లాడదాం. యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ షూస్, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? మీరు షూస్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నారు, మీ స్ట్రాటజీ ఏంటమ్మా? లైట్ వెయిట్ ఉండాలి. సూపర్, అది బాగుంటుంది. వాషబుల్ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ. సో లైట్ వెయిట్ ఉండాలి, వాషబుల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వన్ థింగ్ మీరు రిమెంబర్ చేయరు, ఇంతవరకు రాలేదు. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఐడియా లాగా ఉంటాయి. సో ఒకప్పుడు యూ కెన్ చేంజ్ యువర్ పౌచ్, రైట్? పౌచ్ కలర్ యూ కెన్ చేంజ్ ఇవన్నీ. సేమ్ అలాగే షూ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఈ రోజు ఇది, ఇంకొకటి ఇది, యూ కెన్ చేంజ్ ఇట్. అలాంటి షూస్ ఉన్నాయి ఆ మోడల్ అనమాట. అలాంటి మోడల్ ఉంది ఆల్రెడీ, డిజైన్ ఇంకా ఎవరికి రాలేదన్నమాట. యూ కెన్ చేంజ్ యువర్ షూ కలర్ అనమాట. 4 కలర్స్ ఇస్తాడు విత్ క్వాలిటీ. అంటే జస్ట్ ఇక్కడ పిన్ క్లాచ్ లా ఉంటుందమ్మా. ఆ బటన్ ఒక్కసారి టైట్ గా పెట్టేసుకుంటే షూ కలర్స్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ రన్నింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద వేరింగ్, క్యాజువల్ షూస్ లాగా. యూ కెన్ చేంజ్ యువర్ షూ కలర్ విత్ వన్ షూ. యూ హ్యావ్ 4 డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఎక్కడైనా మార్కెట్ లో ఉంది హైలైట్ లేదు, యూ కెన్ ఓపెన్ దట్ థింగ్. అలాంటివి చేసేసి మీరు తక్కువ రీజనబుల్ కాస్ట్ కి ఇచ్చేస్తే యూజ్ అండ్ త్రో టైప్ అన్నమాట. స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయొచ్చు. అంటే మీ స్ట్రాటజీ ఎవరు అట్రాక్షన్? స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఒక 1000 లోపు అంటే కలర్స్ చేంజ్ అవుతాయి. 1000 పెడితే 3 కలర్స్ వస్తాయి అంటే హై అండ్ కలర్స్ అండ్ విత్ మల్టీ కలర్స్ పర్చేస్. ఈ ఐడియాస్ అన్ని ఏంటమ్మా ఇవన్నీ? ఐడియా అంటే స్ట్రాటజీ ఉండాలి, ఫస్ట్ ఏం ఉండాలి? ఐడియా ఉండాలి. మనం ఎలా చేయాలి, క్లిక్ అవుతుందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఐడియా. యాజ్ ఎ ఫైనాన్షియల్ మేనేజర్ ఫస్ట్ యూ షుడ్ డెవలప్ యువర్ బ్రెయిన్ రిగార్డింగ్ వాట్ ఈస్ ద లాకింగ్ ఇన్ ద బిజినెస్. ఐడియా రావాలంటే ఏం చేయాలి సార్? మార్కెట్ ని స్టడీ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఏంటమ్మా ఫస్ట్ స్టెప్? ఫస్ట్ సో మీరు స్టడీ చేయాలి మార్కెట్ ని. ఫస్ట్ మార్కెట్ ని స్టడీ చేసి, దెన్ స్టడీ చేసిన మార్కెట్ లోంచి ఏ గ్రే ఏరియా ఉంది ఏంటి. ఫస్ట్ 3 థింగ్స్ వస్తాయి మార్కెట్ ని స్టడీ చేసినప్పుడు. న్యూ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్కెట్ లో లేనిది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ నే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఆర్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? 3 థింగ్స్ అమ్మా. ఫస్ట్ న్యూ ప్రోడక్ట్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ న్యూ ప్రొడక్ట్స్ అమ్మా. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ న్యూ థింగ్సే కదా, న్యూ ఐడియాస్. నో బడీ ఈస్ దేర్. నెక్స్ట్ వన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, అది ఆల్రెడీ ఉన్నదే సేమ్ అలాగే చేద్దాం అనుకుంటున్నాం, బట్ ఎక్స్ప్లోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు స్టార్ట్ ఏ సెల్ ఫోన్ కంపెనీ, సెల్ ఫోన్ షోరూమ్, బిక్సీ లైక్ దట్ ఆర్ దట్ ఎవ్రీబడి ఈస్ దేర్. యూ వాంట్ టు స్టార్ట్ దట్ సెల్ ఫోన్ షోరూమ్. ఎందుకంటే ఎవర్ గ్రీన్ కదమ్మా, ఏదున్నా లేకపోయినా ఫోన్ అందరూ కొంటూనే ఉంటారు 3 years ఒకసారి. ఎవర్ గ్రీన్ అనమాట బిజినెస్. సి ఏంటి మన స్ట్రాటజీ అంటే, డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ గా పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఆన్లైన్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ ఇవ్వాలి. దిస్ ఇస్ అవర్ స్ట్రాటజీ. ప్రైసింగ్ అట్ ది సేమ్ టైం ద ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఇవ్వాలి. ఇన్ కేస్ సేల్ అయిన తర్వాత మీకు ఏమైనా డ్యామేజ్ అయినా కానీ. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్. సో ఇలాంటివన్నీ స్ట్రాటజీ ఉంటాం. ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ మీరు బ్రెయిన్ లో పెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే, స్టడీ దట్ ప్రొడక్ట్ లాక్స్, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఆ కంపెనీలో మీరు ఆల్రెడీ రాసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు వన్ థింగ్ యూ షుడ్ నో సార్, మీరు ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఎక్కడ ఎక్స్పాండ్ అవుతున్నారు, ఆల్రెడీ ఆ ఏరియా అలాంటిది లొకేషన్, అక్కడ అసలు నీడ్ ఉందా లేదా, డిమాండ్. నీడ్ మీన్స్ డిమాండ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. దీన్నే మార్కెట్ స్టడీ అంటారమ్మా. బిఫోర్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ యువర్ స్ట్రాటజీ ఫస్ట్ డూ ద మార్కెట్ స్టడీ. మార్కెట్ స్టడీని బేస్ చేసుకుని ఆ చాప్టర్ లో మొత్తం డీటెయిల్ గా వస్తుందమ్మా, స్టెప్ బై స్టెప్ నేను చెప్పినవన్నీ. ఈ ఫస్ట్ చాప్టర్ అంటే ఎలా ఉంటుందంటే, రాబోయే చాప్టర్స్ ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. And thereafter you start doing the formulate the strategy, and after that you should communicate to the management and also employees. ఎందుకంటే లోవర్ లెవెల్ వర్కర్ కి మీరు స్ట్రాటజీ ఏంటో తెలియలేదు అనుకోండి, ఏమవుతుంది. ఇప్పుడు నేను అదే మన ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అని లింక్ చేద్దాం. పిజ్జా బర్గర్ ఏమన్నాను, అది పిజ్జా లాగా ఉండదు, అది బర్గర్ అందరు. సో
సరే, మన ఐడియా ఏంటి? స్టూడెంట్ బయట ఖర్చు పెట్టకుండా ఇక్కడ తినాలని కదా. పెట్టామంటే పెట్టామన్నట్టు కాదు కదా. అది అవాయిడ్ చేయాలనేది మన మెయిన్ ఐడియా. అంటే స్టూడెంట్ అనేవాళ్ళు బయటకు వెళ్ళకూడదు. ఏం చేయాలి? కింద వర్కర్స్ అందరూ, స్టూడెంట్స్ అందరితో ఒకసారి వెళ్ళి మాట్లాడాలి. ఏంటి, ఎందుకు బయట ఎందుకు వెళ్తున్నారు, ఏమైంది, మీకు ఎలా కావాలి, ఏంటి, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. మా సార్ పిజ్జా బర్గర్ చేయమన్నారు, పిజ్జా బర్గర్ చేయటం కాదు. యూ షుడ్ చేంజ్, రైట్? స్టూడెంట్కి ఏం కావాలో అవి చేయండి. స్టూడెంట్ బయట తినకూడదు, ఇక్కడే తినాలి. దాని ప్రకారం మెనూ రాసుకోండి. మీరు రెగ్యులర్ గా ఫుడ్ తిన్నా, అందుకని బయట తింటున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. లేదా ఆ రోజు మొత్తం ఆపేయండి కిచెన్, బయట నుంచి తెప్పించండి, లైక్ దట్. ఎస్ఎస్, ఎక్కడైతే పిల్లలు బయట తినాలనుకుంటున్నారో అక్కడ నుంచే తెప్పించండి, ఫుడ్ ఆపేసేయండి ఆ రోజు. సేవ్ అవుతుంది కదా కాస్ట్. ఆల్రెడీ ఇక్కడ పే చేశారు కదా, మళ్ళీ ఎందుకు అక్కడ వెళ్ళి పే చేయడం? సో అది, దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు డూ. అంతేగాని మా సార్ ఇది చెప్పారు అది చేయటం అని కాదు. సెకండ్ థింగ్, షూస్ అన్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లోవర్ లెవెల్ వర్కర్ కి అది మీరు కమ్యూనికేట్ చేయట్లేదు. ఏం చేయలేదు మీరు? పిల్లలకి బయట తినడానికి వీల్లేదు, యూ షుడ్ హ్యావ్ ఫోకస్ ఆన్ దట్ అని చెప్పలేదు అనుకోండి. మీరు కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, వర్కర్కి అర్థం కాదండి నిజం. మా బాస్ ఏదో చెప్పాడు అదే చేయాలనుకుంటారు. వాళ్ళు తప్పు లేదు. ఎవరు తప్పు? మనదే తప్పు. మనం కమ్యూనికేట్ చేయలేదు అన్నమాట. స్టూడెంట్స్ బయట తినడానికి వీల్లేదు, వాళ్ళు తినకుండా ఏం చేయాలో అది చేయాలన్నమాట నేను చెప్పలేదు. దట్ ఈస్ మై మెయిన్ స్ట్రాటజీ, దట్ ఈస్ మై మెయిన్ విజన్. దట్స్ వై కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ది అప్ టు ది లోవర్ లెవెల్ ఆఫ్ వర్కర్. సో నెక్స్ట్ వన్, why it should be communicated ante, so very simple. If you are not communicating your strategy to lower level worker, that strategy will not be implemented. And changing of the strategy, yes, you can change your strategy based on circumstances. So the formulate chesna strategy is the course of action to achieve the objective. And the main three levels of the strategy in the organization: corporate, the general directions of the whole organization. General three types గా ఉంటుంది. General directions of the whole organization కి జనరల్ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాం, అంటే ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని. ది సేమ్ టైం బిజినెస్, హౌ ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ యూనిట్స్ టాకిల్ పర్టికులర్ మార్కెట్స్. సో ఫస్ట్ జనరల్ డైరెక్షన్స్ గురించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. జనరల్ డైరెక్షన్స్ మీరు చూసినట్లయితే మన స్ట్రాటజీ జనరల్ డైరెక్షన్స్ ఏముంటాయి అమ్మా? ఫస్ట్, ఎంప్లాయీస్ అందరూ యూనిఫామ్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ థింగ్, ఐడి కార్డులు ఉండాలి కంపల్సరీ. అండ్ మన హాలిడే పాలసీ, లీవ్ పాలసీ ఉండాలి. టైమింగ్స్ అంటే ఎప్పుడు రావాలి ఎంప్లాయీస్, ఎప్పుడు ఎన్ని షిఫ్ట్లు ఉండాలి. These are all general directions. Business, how the organization or its business balanced units or business units tackle particular markets. Business units ఎలా tackle చేస్తాయేమో, ఫర్ ఎవ్రీథింగ్ పర్టికులర్ మార్కెట్స్ ని ఎలా tackle చేస్తాయి అంటే ఆర్గనైజేషన్ కి బిజినెస్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ దట్ మోనోపోలీ ఉంటుంది, ఒలిగోపోలీ ఉంటుంది, అండ్ ఇవన్నీ మిక్స్డ్ ఉంటుందమ్మా. ఒలిగోపోలిస్టిక్, మోనోపోలిస్టిక్. సో ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు చూసినట్లయితే మీకంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉంది. మీ బ్రాండ్ నేమ్ ని ఎక్కడికి తీసుకెళ్లాలని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మీలాంటి సిమిలర్ ప్రొడక్టే ఇంకొకటి ఉందమ్మా, అక్కడ తీసుకెళ్ళండి, ఓకే. బట్ అక్కడ ఉన్న పీపుల్ అందరూ ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ కి, ఒక బ్రాండ్ నేమ్స్ కి అలవాటు పడిపోయారు. అప్పుడు మీరు సేమ్ మీ ప్రొడక్ట్ తీసుకెళ్తున్నప్పుడు రేట్ తగ్గించుకొని తీసుకెళ్తారా, రేట్ పెంచుకొని తీసుకెళ్తారా? తగ్గించి తీసుకెళ్తారు, ఎందుకంటే దీన్ని అలవాటు చేయాలి. రేట్ హై కాస్ట్, మీరు ఏదైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు మోనోపోలీ ఆర్ మీ బ్రాండ్ కి ఆల్రెడీ హ్యాబిచువేట్ అయి ఉన్నారు కాబట్టి రేట్ ఎంత పెట్టినా తీసుకుంటారు. బట్ యు ఆర్ మూవింగ్ ఇన్ టు ద న్యూ ప్లేస్, యూ షుడ్ డిక్రీజ్ యువర్ రేట్. ఆ న్యూ ప్లేస్ అనేది కొంచెం దూరంగా ఉండాలి, అంతేగాని పక్క స్ట్రీట్ అయి ఉండకూడదు. ఏమవుతుంది పక్క స్ట్రీట్ అయితే? మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ వెళ్ళిపో అంటారు. ఇంకా అంటే ఎవ్రీథింగ్ వీ షుడ్ టాకిల్. ఏం చేయాలమ్మా? టాకిల్ పర్టికులర్ మార్కెట్, హౌ యూ బిహేవ్. దట్ ఈస్ ఆల్సో స్ట్రాటజీ. అది కూడా స్ట్రాటజీలో పార్ట్ పెడతారు. సేల్ ప్రైస్ ఎంత అంటే తగ్గించకూడదు. And operational and functional, specific strategies for department of the business, departments to departments, business change అవుతాయి. This is also part of the strategy. మన స్ట్రాటజీలో పార్ట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎంత పడితే అంత క్లోజింగ్ స్టాక్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చా? కొంతే మ్యానుఫ్యాక్చర్ చేయాలా? రిక్వైర్డ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ దట్ వీ షుడ్ మెయింటైన్ ఓన్లీ లైక్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్. అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ దట్ వీ హ్యావ్ ఎ జస్ట్ ఇన్ టైం పర్చేస్. జస్ట్ ఇన్ టైం పర్చేస్ అంటే ఎప్పుడు రిక్వైర్డో అప్పుడే. నేను గూడెం మేము మెయింటైన్ చేయను. వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ దట్ వీ డోంట్ మెయింటైన్ గూడెమ్స్, ఓన్లీ వీ మెయింటైన్ సేఫ్టీ స్టాక్. స్మాల్ గూడెం ఉంటుంది అంతే. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. యూ సీ, మీరు కొన్ని చూసినట్లయితే సో వాళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంటుందమ్మా. ఆపరేషనల్ స్ట్రాటజీ ఎక్సలెంట్ గా ఉంటుంది. వాళ్ళు మీరు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ఉంది, ఆపరేషనల్ స్ట్రాటజీ ఏంటమ్మా డిమార్ట్ ని? చూసారు ఎప్పుడైనా డిమార్ట్ ఆపరేషన్ స్ట్రాటజీ? వాళ్ళు ఏం లేదమ్మా, బల్క్ గా పర్చేస్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది?
లో కాస్ట్ అవుతుంది. అండ్ దాన్ని బెనిఫిట్ ఎవరికి ఇస్తారు? కస్టమర్కి ఇచ్చేస్తారు. మీరు చూసినట్లయితే అక్కడ చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రొడక్ట్ తీసుకొని మళ్ళీ బ్యాగ్ లో వేసుకొని ట్రాలీలో మళ్ళీ వచ్చి బిల్లింగ్ దాకా వస్తున్నారు. అక్కడ కాస్ట్ చాలా వరకు సేవ్ అవుతుంది. అంటే వాళ్ళు సర్దుతూ ఉంటారు. దానివల్ల అంతమందిని డీల్ చేయడం, ఎంతమంది ఎంప్లాయీస్ పెట్టాలమ్మా అందించాలంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అలాగే టెక్నాలజీ యూస్ చేస్తారు. అండ్ వన్ థింగ్ వాళ్ళ ఆపరేషన్ స్ట్రాటజీ ఇంకోసారి చూడండి. మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే చిన్న చిన్నవి పెట్టడమ్మా, పెద్దవి ఆఫర్ అయ్యే పెడతాడు. మీరు చూసినట్లయితే చిన్నవి 10 రూపీస్ పేస్ట్లు అవండి చాలా ఏమి ఉండవు. రీజన్, బిల్ అనేది ఎక్కువ చేయించాలి. ఆపరేషనల్ స్ట్రాటజీ అంటే ఆఫర్ ఉండాలి దాని మీద. ఇవన్నీ వాళ్ళ ఆపరేషనల్ ఫంక్షనల్ స్ట్రాటజీ అన్న స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫర్ బిజినెస్. సో అలా డిపార్ట్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. బిల్లింగ్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇలాంటివన్నీ సేమ్. అలాగే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్, బిల్డింగ్ ఉంటుంది, ఫ్యాక్టరీ ఉంటుంది. ఇఫ్ సీ ద ఫ్యాక్టరీ మేనేజర్ క్లియర్ గా చెప్తాం, సార్ ఫ్యాక్టరీలో మీరు టైం వేస్ట్ అనేది తగ్గించాలి, ఐడియల్ టైం అనేది తగ్గించాలి, ఇవన్నీ తగ్గించాలి. ఇవన్నీ నేను ఎంతమందిని రిక్వైర్ వాళ్ళని రిక్వైర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు వచ్చి వెరిఫై చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో పేరోల్ మెయింటైన్ చేయాలి. ఇలా ఆపరేషనల్ స్ట్రాటజీ అంటారు దాన్ని. దానివల్ల చాలా క్లిక్ అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా, ఆపరేషనల్ ఇంపార్టెంటా? మూడు ఇంపార్టెంట్. దే ఆర్ ఇంటర్లింక్డ్. ఇవి ఎవరు ఫ్రేమ్ చేయాలి అనేసి. ఇక్కడ ఎందుకు మనం ఎఫ్ఎం అంటే ఎందుకు మనం ఫైనాన్స్ మేనేజర్ ఎందుకు ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా ఫెసిలిటీస్ అన్ని ఉండాలి అని, అప్పుడు వస్తాడు ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఆ ఫీజుకి సరిపోదు అంటాడు వచ్చి కదమ్మా. అంటే స్ట్రాటజీ చెప్పేశాడు, మీ స్ట్రాటజీ తప్పు అని. ఏదో ఫెసిలిటీస్ అన్నా తగ్గించండి, ఫీజు అన్నా పెంచండి. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఫైనాన్షియల్ మేనేజర్. అందుకు మనం ఉండేది అక్కడ. We do not frame strategy actually. Those people will frame strategy. We are the part of the strategy framing because we see the financial viability. ఏంటమ్మా అది? Financial viability of the idea, financial viability of the strategy. సో మీరు ఎంత అనుకుంటున్నారు, మొత్తం ఓవరాల్ గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రాఫిట్ రావాలి, లాస్ కాదు. దట్స్ వై వీఆర్ రిక్వైర్డ్. ఓకే, సరే. సో ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్, మైండ్ ద ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ప్రాఫిట్ టార్గెట్స్, నెక్స్ట్ మార్కెట్ షేర్ టార్గెట్స్. ఇవి ఎంసీక్యూస్ అంటున్నాడమ్మా. షేర్ ప్రైస్ గ్రోత్, లోకల్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, క్యాష్ ఫ్లోస్. చెప్పుకున్నామా క్యాష్ ఫ్లోస్ గురించి? రావట్లేదు ఇది. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారమ్మా న్యూ ఇయర్? కొంచెం ఆన్ అవుతుంది. నేను సెలబ్రేట్ చేసుకోలేదా? ఇక్కడ మనం చేస్తున్నాం మంచిగా. మీరు వచ్చారు కదా, ఎవరు వచ్చారు? వీళ్ళ ముగ్గురు వచ్చారు. నువ్వు మిస్ అయ్యావు. చూడలేదా వీడియో? మీరు వీడియో చూడలేదు కదా? చూపిస్తున్నాం మీ ఫోటోలు వీడియో అమ్మా. జస్ట్ 2 minutes ఉంటుంది, అది చూపిస్తాను. అందరికి చూపిస్తాను, మీకు కూడా చూపిస్తాను. లేదు, అన్లిస్టెడ్ లో పెట్టాను. పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఇది ఎట్లా. ఆల్రెడీ ప్లే చేశాం కదా, ఆల్రెడీ ప్లే చేశాం కాబట్టి లైబ్రరీలో వస్తుందా? అది అన్లిస్టెడ్ లో ఉంటుందిగా, కనిపించదమ్మా. మనం ఏం చేద్దామంటే వాట్సాప్ లో ఓపెన్ చేద్దాం. ఆన్ అయిందా? ఓకే. ఐ థింక్ మనం ఇది తీసేయాలి.
అవునైంది కదా. సో ఫస్ట్ ప్రాఫిట్ టార్గెట్స్, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదమ్మా, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చాలా చోట్ల చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. సో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కానీ డెఫినేషన్ దగ్గర కూడా చాలా సార్లు చెప్పాం మనం. సో ఇఫ్ యూ కెన్ సీ ద డెఫినేషన్. సో చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. there are so many objectives of the organization. చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అవేంటి చూద్దాం వన్ బై వన్. First one is a profit target. Everybody does the business for the profit. And that is a universal fact. Next, market share target is the second thing. If you see, so whether it is a profitable, profit will increase. They are both are interlinked. If you can increase your market share, the profit will automatically increase. Volume, CVP analysis. If you are increasing your volumes, the profit is also increased. Then a gearing effect or leverage and what. Because you are using your fixed cost యూస్ చేస్తున్నారు కాబట్టి వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. సో యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు పే హెవీ రెంట్ ఫర్ ది హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ సేల్స్. ఏం అవసరం లేదు, అదే బిల్డింగ్ రెంట్ ఉంటుంది, అదే సాలరీస్ ఉంటాయి. బట్ ఏమవుతుందమ్మా, సేల్స్ పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఫిక్స్డ్ గా ఇస్తాం, మనం మిగతాదంతా ఎంజాయ్ చేస్తాం, రైట్? సో అందుకనే మార్కెట్ షేర్ మీద నెక్స్ట్ ఫోకస్ చేస్తాను నేను. ఆటోమేటిక్ గా ఏది ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, షేర్ ప్రైస్ గ్రోత్. So why I actually this is a two things are there now. Even though మీకు 2 రూపీస్ కూడా రాదు, మీ షేర్ ప్రైస్ పెరిగితే, తెలుసో లేదో. If the Reliance is there, Reliance share is right now the Reliance share is 2,400, but the company will receive only 100 rupees the face value or the whatever the premium price it is issued in IPO, initial public offer. Then why you are focusing in the share price growth? ఎందుకమ్మా మీరు ఫోకస్ చేస్తున్నారు? Even though you are not receiving any money, you have already received the money on the shares, but why you are focusing on the increase in share prices? To satisfy our investors and also to attract the investors. So if you want to expand more, you need to issue more shares. ఎవరు ఇష్యూ చేయాలంటే ఎవరు కొనాలి కదా, కొనాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ డిమాండ్ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్, share price growth. And second thing is there, the promoters, so whatever the directors are there, they should have some shares. అవి కూడా ఉంటాయి. ఎంప్లాయీస్ కూడా ఇస్తాం కదా, అన్ని ఈ స్టాక్ అంటారు, ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ స్కీమ్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ బాగా పనిచేస్తారు వాళ్ళు, షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని, కంపెనీ ప్రాఫిట్స్ లో బాగుంటాయి. దానివల్ల షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్ గా అడిషనల్ గా నేను ఐపీఓకి ఆర్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఫండ్స్ కి నాకు ఈజీగా ఫండ్స్ దొరికేస్తాయి. నెక్స్ట్, లోకల్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్. ఇట్ ఈస్ దేర్, బట్ నో బట్ ఈస్ ఎవరు చేయాలమ్మా లోకల్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ అంటే. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టారమ్మా, పొల్యూషన్ అవుతుంది, ఏం చేస్తారు? జరగకుండా చూసుకోవాలి. బికాస్ దర్ ఈస్ ఇంటర్లింక్డ్ చైన్ అమ్మా. ఇక్కడ ఫిలాసఫీ వస్తుంది, అప్పుడప్పుడు ఫిలాసఫీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏమీ చెప్పేటప్పుడు. ఇప్పుడు ఆ కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బాగుంటేనే మీరు ప్రొడక్ట్ చేయలేదు. మీరు ఏముందిలే అనుకోవచ్చు, బట్ అల్టిమేట్ గా అక్కడ ఉన్న కస్టమర్స్, అవి ఒకవేళ కస్టమర్స్ కాదు, నేను అవుట్ సైడ్ ఫారెన్ లోనే సేల్ చేసుకున్నానంటే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగుంటేనే మీ కంపెనీ. మీరు అలా ఎయిర్ లో పొల్యూట్ చేస్తుంటే అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది మీరే, చైన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అంతే కదా. వై సో యూ షుడ్ ఫోకస్ ఆన్ లోకల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఆల్సో. కన్సర్న్స్ కంపల్సరీ ఉండాలి. బికాస్ అల్టిమేట్ గా అది షార్ట్ రన్ లో మీకు బెనిఫిట్ రావచ్చు. అది మీరు ఆ పొల్యూటెంట్స్ ని ఫిల్టర్ చేయకుండా, ఐ మీన్ వాటిని న్యూట్రలైజ్ చేయకుండా వాటర్ కానీ ఏదైనా సరే స్టెరిలైజ్ చేయకుండా మీరు అవే బయటికి ఇష్యూ వదిలేశారనుకోండి. సో ఇట్ మే బికమ్ ద డామేజ్ టు ది ఎన్విరాన్మెంట్స్, అండ్ ఆల్సో ఇట్ మే బికమ్ ద డామేజ్ టు ది హెల్త్ ఆఫ్ ది పబ్లిక్, నియర్ బై పబ్లిక్. వాళ్ళే కదా మీ వర్క్ ప్లేస్ లో వచ్చి పని చేయాల్సింది. డెఫినెట్లీ ఇది కన్సర్న్ ఉంటుంది, అది మీరు ఫోకస్ చేయాలి. దేర్ ఆర్ లీగల్ లాస్ ఆర్ దా, బట్ ఇన్ ఇండియా అంత సీరియస్ గా ఉండదు, కానీ యూకేలో మాత్రం వెరీ సీరియస్ గా ఉంటుంది. యూఆర్ పొల్యూటింగ్, ఏదైనా క్లైమేట్ కానీ ఏదైనా పొల్యూట్ చేస్తుంటే ఎన్విరాన్మెంట్ ని, దే టేక్ సీరియస్ యాక్షన్స్. బికాస్ ఎవ్రీబడి వైల్ దే ఆర్ ఫ్రేమింగ్ యువర్ స్ట్రాటజీస్ అండ్ దే ఆర్ ఫ్రేమింగ్ దర్ ఆబ్జెక్టివ్స్, కంపల్సరీ ఏం పెట్టుకుంటారమ్మా, ఎన్విరాన్మెంటల్ అండ్ లోకల్ కన్సర్న్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఎంత హ్యూజ్ పాపులేషన్ లో మేబీ అది పాసిబుల్ కాకపోవచ్చు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్.
క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ చెప్తున్నాం కదా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాష్ ఫ్లోస్? రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డిప్రిసియేషన్ పీబీటీ వస్తుంది, పీబీటీకి మైనస్ ట్యాక్స్ పిఏటీ వస్తుంది, పిఏటీ ప్లస్ డిప్రిసియేషన్ ఏమొస్తుంది? క్యాష్ ఫ్లోస్ వస్తుంది. మరి ఎందుకు మీరు క్యాష్ ఫ్లోస్ తీసుకుంటారు? ఎందుకు సార్ అంటే ప్రాఫిట్ ఈస్ డిఫరెంట్, క్యాష్ ఫ్లో ఇస్ డిఫరెంట్. ప్రాఫిట్ మీన్స్ ఇట్ మే ఇన్క్లూడ్స్ ది నాన్ మానిటరీ ఐటమ్స్, నాన్ క్యాష్ ఐటమ్స్ ఉండొచ్చు. దట్స్ వై మీ చేతిలో డబ్బులు ఉండాలి కదా, అదే మనం చెప్తాం కదా ఆస్తులు ఎన్ని ఉంటాయి ఏంటి, ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ సమ్ క్యాష్ ఫ్లోస్, అది కూడా. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలా అవసరం లేదు? ఉండాలి. సో అల్టిమేట్లీ అమ్మ, మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే టెంపరీ సక్సెస్ చూడొచ్చామో కానీ, బట్ లాంగ్ రన్ లో మీ కంపెనీ ఉండాలి అంటే కంపల్సరీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాల్సింది. Customer is purchasing one of the product or service from you, they should satisfy ultimately. అనుకోవాలి, ఓకే మనం పెట్టిన డబ్బులకి బాగానే వచ్చింది, మనం పెట్టిన మనీకి బాగానే వచ్చింది అని అనుకోవాలి. అలా అనుకోవట్లేదు అంటే కస్టమర్స్ 90% అన్నాను, 100% ఆఫ్ కస్టమర్స్ అలా అనుకోరు డెఫినెట్లీ. ఇఫ్ యూ సీ 10% అదే ఎంత ఇచ్చినా సరే వాళ్ళు దేశీ అదర్ థింగ్ అదేదో ఉంటుంది కదా, సంథింగ్ వీ షుడ్ నాట్ కన్సిడర్. ఒక తెలుగు సామెత ఉంటుంది కదా, మా పక్కింటి కూర రుచి అని చెప్పేసి. దే సీ అదర్ ప్రొడక్ట్ యాజ్ ఎ గుడ్ ప్రొడక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో అది నచ్చదు వాళ్ళకి, ఎప్పుడు కొత్తదే నచ్చుతూ ఉంటుంది. దట్స్ వై ఇగ్నోర్ దట్ థింగ్. అట్లీస్ట్ 90% ఆఫ్ ది కస్టమర్స్ విల్ సాటిస్ఫై యువర్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్. అండ్ క్వాలిటీ ఆఫ్ ది ఫార్మ్స్ ప్రొడక్ట్స్, క్వాలిటీ మెయింటైన్ చేయాలి డెఫినెట్లీ. వితౌట్ క్వాలిటీ మీరు ప్రొడక్ట్ ఎక్కువ కాలం రన్ చేయలేరు. అండ్ కంటెంటెడ్ వర్క్ ఫోర్స్ అంటే, వర్క్ ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ డీలింగ్ విత్ ది వర్కర్స్ అంటే మీ ఎంప్లాయీస్ ఉన్నారమ్మా, వెరీ సింపుల్. మీ కంపెనీ అంటే హైయెస్ట్ అసెట్ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్. అందులో ఎందుకంటే ఖాతా అకౌంట్స్ లో కనిపించింది కదా, హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ హైయెస్ట్ అసెట్ అన్న దాన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకు సార్ అంటే, ఇఫ్ యూ సీ వన్ మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకుంటే, ప్లాంట్ అండ్ మిషనరీ మీరు ఎంతకాలం వాడతారు? 10 lakhs అది ఇది చూసుకుంటారు. బట్ ఇఫ్ యూ సీ ద ఎంప్లాయీ వర్కర్ ఇస్ సార్, అతను లూజ్ అయితే మీరు అతని ప్లేస్ మళ్ళీ రీప్లేస్ చేయడానికి చాలా ఖర్చు పెట్టాలి. సో ఫైనాన్స్ లింక్ అయి ఉంది అది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్. అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. సో ఇది పర్సనల్ లైఫ్ లో కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కంపెనీకి లింక్ చేస్తున్నాను కానీ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ వర్క్ చేసినా సరే ఫ్రీగా చేయకూడదు, వి షుడ్ హ్యావ్ సమ్. సో అండ్ అదేదో ఉంటుంది కదా, వచ్చిన పని ఫ్రీగా చేయకు, రాని పని ఎప్పుడు ట్రై చేయకు. ఇట్ ఈస్ ఫర్ ప్రాఫిట్ యూ షుడ్ డూ సంథింగ్. అండ్ మార్కెట్ షేర్ టార్గెట్స్ అనమాట, వీ షుడ్ ఇంక్రీజ్ ఎవ్రీ డే. మన పర్సనాలిటీ కానీ ఆర్ మన నాలెడ్జ్ కానీ ఆర్ సేమ్ టైమ్ మన ఎవ్రీథింగ్ వీ షుడ్ ఇంక్రీజ్ ఎవ్రీ డే. వీ షుడ్ కంపేర్ ద డే బిఫోర్ అండ్ నౌ ఏం నేర్చుకున్నాం మనం కొత్తగానే కంపేర్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఆర్గనైజేషన్ కూడా షేర్ ప్రైస్ గ్రోత్, డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ, రైట్? వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా? ఇంక్రీజ్ అవ్వాలి. సో అండ్ ఆటోమేటిక్ గా మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది. అవన్నీ లోకల్ అండ్ ఎన్విరాన్మెంట్ స్కిల్స్ కన్సర్న్స్ మనం కూడా చూడాలన్నమాట. అవన్నీ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్, లోకల్ కన్సర్న్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు అలా ఇగ్నోర్ చేయడం బట్టే కరోనా. సో లేకపోతే కరోనా అనేది ఎప్పుడో అవాయిడ్ అయిపోతుందమ్మా. ఇగ్నోరెన్స్ వల్ల వచ్చేదే కరోనా. అంటే ఇప్పుడు అది స్ప్రెడ్ అవుతుందంటే మనం అందరం స్ట్రిక్ట్ గా అందరు రూల్స్ ఫాలో అవుతే అంత స్ప్రెడ్ ఏమి ఉండదు. ఒక 100 మెంబర్స్ స్ట్రిక్ట్ గా, 100 మెంబర్స్ లో 90 మెంబర్స్ స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారు, 10 మెంబర్స్ ఇగ్నోర్ చేశారు. ఈ 90 మెంబర్స్ చేసిందంతా వేస్టే 10 మెంబర్స్ ఇగ్నోరెన్స్ వల్ల. అది ఇంకా మనం ఏం చేయలేం. మనం మటు మన డ్యూటీ మనం చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. దట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దర్. అది చెప్తున్నా కదా, మనీ అన్ని ఎక్కడో చోట బ్లాక్ చేసుకోవద్దు. షావ్ సమ్ క్యాష్ ఫ్లోస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ దర్. సో అది కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కన్సర్న్ వర్క్ ఫోర్స్ ఇస్ దర్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ షుడ్ మెయింటైన్. మన ఫీల్డ్ లో మెయిన్ అమ్మా రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు మీకు వర్క్ మీరు రేపు ఏసీసీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పెడదాం అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలోనే రిలేషన్స్ ఉండాలా అవసరం లేదా? ఉండాలి. ఈవెన్ దో మీరు కార్పొరేట్ వరల్డ్ లోకి వెళ్ళాలి, కంపల్సరీ రిలేషన్స్ ఉండాలి. బికాస్ నాలెడ్జ్ షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఇవన్నీ మెయింటైన్ చేసే ఒక ఆర్గనైజేషన్. టాటా గ్రూప్ ఇస్ సార్, రిలయన్స్ ఇస్ సార్. ఇప్పుడు ఏ సక్సెస్ఫుల్ కంపెనీ తీసుకున్నా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో ఏ ఒక్కటి 2, 3 లేకపోయినా సరే అది సక్సెస్ఫుల్ కంపెనీ అవ్వలేదు, అవ్వదు కూడా. కొంత దాకా వచ్చి ఆగిపోతుంది. మీరు ఇప్పుడు ఉన్న సక్సెస్ఫుల్ కంపెనీస్ ఆర్ఐఎల్ కానీ, రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టాటా కానీ, సేమ్ టైమ్ ఐటీసీ కానీ, ఇవన్నీ చూసుకున్నామా ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఏది మిస్ అవ్వకుండా ఉంటాయి. సో దట్ ఈస్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? మనం అనుకుంటే సరిపోతుందో చెప్పాలా? వీ షుడ్ కమ్యూనికేట్. ఎవరికి కమ్యూనికేట్ చేయాలమ్మా?
స్టేక్ హోల్డర్ అందరికి, మేనేజ్మెంట్ కి, వర్కర్స్ కి, అందరికి కమ్యూనికేట్ చేయాలమ్మా. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వర్కర్ కమ్యూనికేట్ చేయలేదు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఉంది అని పట్టించుకోడు. అండ్ వర్కర్ కమ్యూనికేట్ చేయలేదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని కస్టమర్ ఎలా డీల్ చేస్తాడు, ర్యాష్ గా డీల్ చేస్తాడు. ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ అని ఇవ్వండి, మీరు కస్టమర్ ర్యాష్ గా డీల్ చేస్తే ఇంకా జీవితంలో రాడమ్మా షాప్. సో అలాంటివి ఉంటాయి అనమాట. వీ షుడ్ కమ్యూనికేట్, కస్టమర్ ఇస్ అవర్ ప్రయారిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రీట్ ద కస్టమర్స్ వెల్. ఏదేమైనా సరే కస్టమర్స్ ని బాగా ట్రీట్ చేయండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ది కేస్ మేబీ, కస్టమర్ తప్ప అయి ఉండొచ్చు, బట్ ట్రీట్ ద కస్టమర్ వెల్. సో పాజిటివ్ వేలో చూడండి, మేబీ ఏదో టెన్షన్ లో అలా చేసి ఉంటారు, సంథింగ్ ఇస్ దెన్ అండ్ డోంట్ టేక్ ఇట్ టు యువర్ హ్యాండ్స్. ఇఫ్ సంథింగ్ ఇస్ రాంగ్ దెన్ ఇట్ షుడ్ బి డెల్ విత్ ద పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ ఆఫీసర్ ఇస్ దేర్, వాళ్ళు చూసుకోండి. మీరు కంపెనీ తరఫున ఏం చేయాలి, ఇవన్నీ క్లాసులు పెట్టి చెప్తూ ఉండాలి ఎంప్లాయీస్. దాన్నే ట్రైనింగ్ అంటారు. ఎథికల్ వాల్యూస్ అది కూడా ఉంది, వచ్చిన టాపిక్ మనకి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫార్మ్స్ ప్రొడక్ట్స్, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ వీ షుడ్ కమ్యూనికేట్ టు ది వర్కర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి రీచ్ అవ్వాలా, రీచ్ అవ్వకూడదు, డెఫినెట్లీ రీచ్ అవ్వాలి. మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నారమ్మా, ఈ ప్రాజెక్ట్ లో ఈ ఆబ్జెక్టివ్స్ లో ఒక 2-3 ఆబ్జెక్టివ్స్ మిస్ అయినాయి, మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరు. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ అమ్మా. సో దట్ ఈస్ ద థింగ్. మనం అందుకని నేను రేపు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెక్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేయాలా లేదా అని చేసేటప్పుడు. సో అప్పుడు ఇవన్నీ ఓన్లీ ప్రాఫిట్ ఒకటే చూస్తాను, మిగతా కూడా చూస్తాను, రిమైనింగ్ కూడా చూస్తాను. సో చూసి అన్ని బ్యాలెన్స్డ్ గా డెసిషన్ తీసుకుంటాను. అందుకనే నేను తీసుకునే డెసిషన్ ఓన్లీ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటాను, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్. ఓకే, బోత్. దెన్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్, షేర్ హోల్డర్స్ వెల్త్ మాక్సిమైజేషన్. సో ఫైనాన్షియల్ అమ్మా, ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ చూసాం. ఇప్పుడు ఆర్గనైజేషన్ సంబంధించి ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, పాయింట్ వచ్చేద్దాం. మన సబ్జెక్ట్ ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మన ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఏంటి, వెల్త్ మాక్సిమైజేషన్. సో అసెట్స్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ లో ఉంటే పారామీటర్స్ రైజ్ ఇన్ ద రిటర్న్ ప్రాఫిట్స్. సో అసెట్స్ అన్ని అసెట్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం రిటర్న్ ఎర్నింగ్స్ మాక్సిమైజ్ అవ్వాలి. బ్రేకప్, సో ఏంటమ్మా బ్రేకప్ బేసిస్ when the business is threatened with a liquidation, so management is thinking of selling off the individual assets or rise. So liquidation stage లో ఇండివిజువల్ అసెట్స్ రైస్ క్యాష్ అనమాట, క్యాష్ లైక్ చేస్తారు. లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు అవే చేస్తూ ఉంటారు. సో బ్రేకప్ బేసిస్ అంటే ఏంటి, ఫస్ట్ ఇదేంటి, ఫస్ట్ బేసిస్ చూద్దాం. మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకుంటారమ్మా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మేజర్ గా బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ తీసుకున్న అసెట్స్ అమ్మా, అసెట్స్ వాల్యూ చేస్తారు. అండ్ పారామీటర్ రైజ్ ఇన్ రిటర్న్ ఎర్నింగ్స్, ఈ రెండు తీసుకుంటారు. అసెట్స్ రైజ్ ఇన్ రిటర్న్ ఎర్నింగ్స్, ఆఫ్ కోర్స్ రిఫ్లెక్ట్ ఇన్ ద అసెట్స్, రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ నేను సపరేట్ గా తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి గ్రోత్ ఉంటుందా లేదా చూస్తారు, మాక్సిమైజ్ అవుతుందా లేదా చూస్తారు. ఓన్లీ రిటర్న్ ఎర్నింగ్స్ తీసుకున్నాము. నేను ఓన్లీ రిటర్న్ ఎర్నింగ్స్ అంటే ప్రాఫిట్, వాల్యూ ఇన్ ద అసెట్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అది తీసుకుంటాను. సో వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఎందుకు సార్ అది అంటే వెరీ సింపుల్ థింగ్. ఇఫ్ యూ ఆల్రెడీ చెప్పుకున్నదే 2 floors ఉన్నాయమ్మా ఆల్రెడీ హాస్పిటల్, మంచి ప్రాఫిట్స్ లో వస్తుంది. ఇంకొక థర్డ్ ఫ్లోర్ వేస్తే 20 members ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళు కూడా ఫిల్ అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకొక అంటే అది 100-bedded హాస్పిటల్, ఇంకొక 50 members కి పైన ఫ్లోర్ వేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎవరైతే 10-20 people వెళ్ళిపోతున్నారో వాళ్ళు వస్తారనమాట, వాళ్ళు కూడా అకామిడేట్ అవుతారు. బట్ అలా చేయటం వల్ల మీ ప్రాఫిట్ రేషియో ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందమ్మా? డిప్రిషియేషన్ ఉంటుంది, ఎక్కువ అవుతుంది, ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఇనిషియల్ 2 years లో కదా సార్. వెరీ సింపుల్ థింగ్, ఆ అసెట్స్ చూడండి, అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మీ ప్రాఫిట్ తగ్గినా సరే. అందుకనే అసెట్స్ వెల్త్ అంటారు, వెల్త్ మాక్సిమైజేషన్ అంటారు. సో ప్రాఫిట్ అనేది మీరు కంపేర్ చేసినప్పుడు డిక్రీజ్ లోనే కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కి ఇయర్, బట్ వెల్త్ మాక్సిమైజ్ అవుతుంది కదా, అందుకనే అసెట్స్ తీసుకున్నారు మీ ఫస్ట్ లో. సో అక్కడ మీరు చూసినట్లయితే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయి ఉంటుంది, బిల్డింగ్, ఎక్విప్మెంట్ ఇవన్నీ. అండ్ బ్రేకప్ వెన్ బిజినెస్ ఇస్ ట్రీటెడ్ విత్ లిక్విడేషన్ అంటే సెకండ్ ఇది అమ్మా. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు బిజినెస్ సేల్ చేస్తే మీకు ఎంత వస్తుంది. సో అసెట్స్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ లో హిస్టారికల్ కాస్ట్ లో తీసుకుంటామా, కానీ లిక్విడేషన్ టైంలో మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్, హిస్టారికల్ కాస్ట్, మార్కెట్ వాల్యూ. అక్కడ పర్చేస్ కాస్ట్ తీసుకుంటాం, ఇక్కడ ఏం తీసుకుంటాం, మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. 2 methods అమ్మా. ఫస్ట్ ఏంటి, గోయింగ్ కన్సర్న్ బేసిస్ అంటే ఏ కాస్ట్ అది, హిస్టారికల్ కాస్ట్. ఇన్ కేస్ ఆఫ్ లిక్విడేషన్ అంటే ఏం తీసుకుంటాం, నెట్ రియలైజబుల్ వాల్యూ ఆర్ మార్కెట్ వాల్యూ. ఎన్ఆర్బి అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ. సో ఇది చూద్దాం, హౌ కెన్ ద క్యాష్ రైజ్ అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ ఆర్ మార్కెట్ వాల్యూ. ఇది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, ఇవన్నీ ఏంటి మెథడ్స్ అన్ని ఏంటి, ఎలా చేసా, ఫార్ములా ఏంటి. దెన్ వి గో టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని అండ్ వి మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. ఓకే, సో ఇవన్నీ ఎలా ఈపీఎస్ క్యాల్కులేట్ చేస్తారు ఇవన్నీ
ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అమ్మ క్వశ్చన్ ఇవన్నీ ఇమెయిల్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఇవన్నీ సో క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను నేను ఆన్సర్ చేస్తూ ఉండాలి ఇవన్నీ ఓకేనా సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ మనం అన్ని రేషియో అనాలిసిస్ మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం చాలా సింపుల్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం మెథడ్స్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం వెల్త్ మాక్సిమైజేషన్ అయిందా లేదా అనడానికి ఏంటి మెథడ్స్ ఇవన్నీ వెల్త్ మాక్సిమైజేషన్ ఇదేమో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఇంకా అదర్ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏంటి ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ వీటితో ఒక టైప్ అవుతుంది నెక్స్ట్ రేషియో అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం దేర్ ఆఫ్టర్ వీ కెన్ లింక్ టు ది ఎంసీక్యూస్ ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అమ్మా బాయ్